దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక లేఖన భాగాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశ కాండం 25:16. అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అన్యాయము అనగా ఏమిటి? ఒక క్రైస్తవుడు అన్యాయము అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ లోకములో అన్యాయం అనగా ప్రభుత్వం వారి చట్టమును ఎదిరించి చేసే పని. ఒకరి భూమిని మనం ఆక్రమించుకున్నాం, అది అన్యాయం. ఒకరి డబ్బును మనం దొంగిలించాం, అది అన్యాయం. ఒకరికి మనం హాని చేశాం, వారి మీద దౌర్జన్యం చేశాం, అది అన్యాయం. చట్ట ప్రకారం అది శిక్షార్హం. అయితే బైబిల్ గ్రంథములో అన్యాయమనగా ఏమిటి? అన్యాయమనగా దేవుని వాక్యమునకు విరుద్ధమైన ప్రతి పని అన్యాయమే. దేవుని వాక్యానికి విరుద్ధమైన ప్రతి పని అన్యాయమని నిష్కర్షగా మనం చెప్పవచ్చు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప రాబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అంటున్నాడు. అన్యాయముగా ఎంత సంపాదించినా అది అన్యాయమే. నీతితో కూడిన కొంచెము శ్రేష్టము. ఇదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనములో ఇలాగా వ్రాయబడింది. లాభము పొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికి నష్టమే కలుగును. అన్యాయమైన లాభము అది దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధం. కాబట్టి ప్రియులారా, అన్యాయము చేయు ప్రతి వాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. ఈ వాక్యాన్ని మీరు గమనించాలి. క్రైస్తవ జీవితములో అన్యాయము అనేది ఉండకూడదు. క్రైస్తవ జీవితములో దేవునికి, దేవుని వాక్యానికి విరుద్ధమైన పనులు మనము చేయకూడదు. క్రైస్తవులమైన మనము క్రైస్తవులమని చెప్పుకుంటూ, నిజదేవుడైన యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటూ, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యమునకు విరోధంగా ప్రవర్తిస్తే అది అన్యాయము. అటువంటి అన్యాయస్తుడు దేవునికి అసహ్యుడు. కాబట్టి అన్యాయమైన ప్రతి ఆలోచన క్రైస్తవునిలోకి రాకూడదు. అన్యాయమైన ఏ పని క్రైస్తవుడు చేయకూడదు. అలా చేసినట్టయితే తప్పక దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడు. మీరు 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిస్తే ఇదే మాట అంటున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ఎంత మాత్రము వారసులు కానేరరు. కాబట్టి దేవుని రాజ్యమునకు ప్రయాణం చేస్తున్న మనము అన్యాయమైన ప్రతి ఆలోచన నుండి విడుదల పొందాలి. అన్యాయమైన ప్రతి కార్యము నుండి మనం విడుదల పొందాలి. మన జీవితం నీతితో కూడినదిగా, న్యాయముతో కూడినదిగా, అనగా లోక సంబంధమైన నీతి కాదు కానీ దేవుని సంబంధమైన నీతితో కూడినదిగా, దేవుని వాక్య ప్రకారము
ముందుకు సాగే జీవితముగా ఉండాలి. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములున్న ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. మీరు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి 16 వచనాలు గమనించండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము మొదటి 16 వచనాలు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశాన్ని ఆహాబు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య యెజెబెలు. అయితే ఆహాబు అనేటువంటి రాజు యొక్క రాజనగరును ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట యొక్క యజమానుడు ఎవరంటే నాబోతు. నాబోతు చాలా చిన్న ఆసామి. అతనికి ఉన్నటువంటి స్వాస్థ్యము ఆ ఒక్క ద్రాక్ష తోట మాత్రమే. ఒకరోజు రాజైన ఆహాబు నాబోతుని పిలిపించి ఇలా అన్నాడు, నీ ద్రాక్ష తోట నా రాజభవనమును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కొరతోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన దానిని క్రయమునకిమ్మని అడిగాను. నిజంగా ఆహాబు రాజు యొక్క మాటలు న్యాయంగానే కనిపిస్తున్నాయి. ఏమంటున్నాడు? నీ ద్రాక్ష తోట నాకు అవసరం, నా రాజభవనానికి ఆనుకుని ఉంది, ఆ తోటను నాకివ్వు. నువ్వు ఎక్కడైనా ఒక మంచి తోట చూసుకో, నేను దాన్ని నీకు కొనిస్తాను. లేకపోతే ఒక మంచి ధరకు ఆ తోట నాకు అమ్ము. రాజు కదా, ఇక్కడ ఇది బేరానికి సంబంధించిన సమస్య కాదు. ఆ తోట రాజుగారి నగరును ఆనుకుంది కాబట్టి రాజుగారు దాన్ని తీసుకోవాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు. అయితే ఆ మాటకు ఆ ద్రాక్ష తోట యజమానుడు నాబోతు అనుకూలమైన సమాధానం ఇవ్వలేదు. నిజంగా ఒక చిన్న రైతు రాజుగారి దగ్గర నిలబడి చెప్పే జవాబు కాదది. రాజుగారిని చూచి భయపడాలి. కానీ నాబోతు దైవభక్తి గలవాడు, ధర్మశాస్త్రమును ఎరిగినవాడు. కాబట్టి నాబోతు రాజైనటువంటి ఆహాబుతో ఏమన్నాడంటే, రాజా, నా పితరుల స్వాస్థ్యమైనటువంటి ఆ ద్రాక్ష తోటను ఎంత మాత్రము నీకిచ్చుటకు వీలు కాదు. చాలా స్పష్టంగా చెప్పాడు. రాజా, అది సాధ్యం కాదు. ఆ ద్రాక్ష తోట మీకివ్వటం సాధ్యం కాదు. మీరు ఎంత డబ్బిచ్చినా సరే ఆ ద్రాక్ష తోటను నేను మీకు ఇవ్వలేను. ఇంత స్పష్టమైన జవాబు చెప్పేసరికి రాజు చాలా వేదన చెందాడు, హృదయంలో గాయపడ్డాడు. ఒక రాజ్యానికి రాజునైన నేను ఒక చిన్న రైతుని పిలిచి, అది చిన్న ద్రాక్ష తోట, దాన్నివ్వమంటే ఇంత ధైర్యంగా రాజుకు జవాబు చెప్తాడా? అయితే ఆహాబు భక్తి లేనివాడు, నాబోతు భక్తి గలవాడు. నాబోతు ఎందుకలా అన్నాడు అనేది ఆహాబు గమనించలేకపోయాడు. ప్రియులారా, ఆనాటి ఇశ్రాయేలీలు సర్వశక్తిగల దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రాన్ని చాలామంది ఎంతో నమ్మకంగా పాటిస్తూ ఉండేవారు. లేవియాకాండం 25వ అధ్యాయము 23వ వచనంలో మోషే గారి ద్వారా దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట, ఏ ఇశ్రాయేలీయుడు కూడా తన భూమిని శాశ్వతముగా అమ్మకూడదు.
ఇశ్రాయేలు దేశములో నివసించే ఏ దేవుని బిడ్డ కూడా తన భూమిని శాశ్వతముగా అమ్మకూడదు. రెండవదిగా సంఖ్యాకాండం 36వ అధ్యాయము 7వ వచనములో ఇంకొక స్పష్టమైనటువంటి ఆజ్ఞ. సంఖ్యాకాండం 36వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిస్తే అక్కడ వ్రాయబడినటువంటి దేవుని ఆజ్ఞ, ఇశ్రాయేలీలో స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీలో ప్రతి వాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. ఏమిటి దీని అర్థం? ప్రియులారా, ఇశ్రాయేలీలు అనగా 12 గోత్రములకు చెందినవారు. తండ్రి ఒక్కడే, యాకోబు యొక్క 12 మంది కుమారులు. అయితే ఒక్కొక్క కుమారుడిది ఒక్కొక్క గోత్రం. ఈ 12 మంది కుమారులు భూమిని అమ్మాలి అంటే ఎవరి గోత్రం వారికి వారు అమ్మాలి, కానీ ఒక గోత్రం వారు మరొక గోత్రానికి అమ్మటానికి వీల్లేదు. ఉదాహరణకు దాను గోత్రం ఉంది. దాను గోత్రీకుడు మనష్షే గోత్రీకుడికి భూమిని అమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశాన్ని యెహోషువ గారి కాలంలో 12 గోత్రాల వారికి ఆయన పంచిపెట్టాడు. కాబట్టి ఏ గోత్రం వారి భూమి ఆ గోత్రములోనే ఉండాలి. ఒక గోత్రానికి చెందిన భూమి వేరొక గోత్రానికి అమ్మటానికి వీల్లేదు. ఇప్పుడు భూమిని లేక ద్రాక్ష తోటను నాకిమ్మని అడిగిన ఆహాబు ఎఫ్రాయిము గోత్రికుడు. నేను భూమిని అమ్మటానికి వీల్లేదని చెప్పిన నాబోతు ఇశ్శాఖారు గోత్రికుడు. చూడండి, ఇది ధర్మశాస్త్రానికి అనుకూలమా కాదా ఆలోచించండి. 2 గోత్రాలు, ఆహాబు ఎఫ్రాయిము గోత్రికుడు, నాబోతు ఇశ్శాఖారు గోత్రికుడు. కాబట్టి ఒక గోత్రము నుండి మరొక గోత్రానికి భూమి మార్పు చెందటానికి వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదు. ధర్మశాస్త్రములు ఉన్నటువంటి ఆజ్ఞను ఎరిగిన వాడైన నాబోతు, రాజా నా భూమిని మీకు ఇవ్వటానికి వీల్లేదు అన్నాడు. ఎప్పుడైతే నాబోతు ఇంత స్పష్టంగా మాట్లాడాడో వెంటనే రాజైన ఆహాబు ఇంటికి వెళ్ళాడు. ఒక సామాన్యుడైన రైతు, ఎన్నిక లేని రైతు ఒక రాజుతో ఇలా మాట్లాడతాడనేటువంటి ఒక వేదన అతన్ని బాధించింది. అతని మనసు గాయపడింది. ఇంట్లోకి వెళ్ళి అలిగి పండుకున్నాడు. ఇంతలో భార్య వచ్చింది. ఏమండి, ఏమిటిలా ఉన్నారు అని అడిగింది. జరిగిన సంగతి భార్యతో చెప్పాడు. వెంటనే ఆ భార్య, ఆమె పేరేమిటి, యెజెబెలు, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉన్నావేమి అని అంటది. ఇదిగో, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయటలేదా? నీవు లేచి భోజనము చేసి సంతోషంగా ఉండు. ఆ నాబోతు ద్రాక్ష తోటను నీకిప్పించేటువంటి బాధ్యత నాది. ఆ నాబోతు ద్రాక్ష తోటను నీకిప్పించే బాధ్యత నాది. నీవు లేచి భోజనం చేయి. వెంటనే ఈ యొక్క రాణి యెజెబెలు మంత్రులను పిలిపించింది, సామంతులను పిలిపించింది. ఆ నాబోతు నివాసము చేయుచున్న పట్టణం పేరు యెజ్రెయేలు పట్టణం. ఆ యెజ్రెయేలు పట్టణం యొక్క పెద్దలను సామంతులను పిలిపించి వారితో చెప్పింది ఏమిటంటే,
ఇదిగో మీరు ఒక కాగితం రాయించాలి. ఏమిటంటే, నాబోతు దేవుణ్ణి దూషించాడు, రాజును దూషించాడు అని ఒక నేరం మోపుతూ ఇద్దరు దుర్మార్గులైన మనుషుల చేత సంతకాలు పెట్టించి నాకివ్వండి అని ప్రియులారా ఆ పట్టణ పెద్దలతో చెప్పింది. ప్రియులారా, అంతేకాదు ఆ తాకీదు ప్రకారము రాజును దూషించినందుకు, దేవుణ్ణి దూషించినందుకు ఇదిగో అతన్ని బయటకు తీసుకువెళ్ళి పట్టణపు వెలుపలికి తీసుకువెళ్ళి రాళ్లతో అతన్ని చావగొట్టండి అని ఆజ్ఞాపించింది. అలాగే ప్రియులారా, వారట ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఉపవాస దినము చాటించారట. ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టారట. నిలువబెట్టి దుర్మార్గులైనటువంటి ఇద్దరు మనుషుల్ని రప్పించి ప్రియులారా నాబోతుకు వ్యతిరేకంగా సాక్ష్యము పలికించారు. వారన్నారు, నాబోతు దేవుణ్ణి దూషించగా మేము విన్నాం, రాజును దూషించగా మేము విన్నామని వారిద్దరూ సాక్ష్యం ఇచ్చినప్పుడు ప్రియులారా వెంటనే ఆ పెద్దలు నాబోతును బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావుగొట్టారట. రాళ్లతో చావుగొట్టారు. నాబోతు రాతి దెబ్బల చేత మరణమైన సంగతి యెజెబెలు వింది. వెంటనే భర్తతో అంటుంది, నాబోతు చనిపోయాడు, నీవు లేచి అతని ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకో. నీవు లేచి అతని ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకో. నీ దుఃఖాన్ని విడిచి నువ్వు సంతోషంగా ఉండు. నువ్వేదైతే అనుకున్నావో ఆ పని జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా తేలిగ్గా కనిపించింది. తేలిగ్గా కనిపించే విషయం ఇది. ఎందుకంటే ఆ సన్నకారు రైతు ద్రాక్ష తోటను ఇవ్వనన్నాడు. వెంటనే తెలివి కలిగినటువంటి రాణి యెజెబెలు ఆ తోటను ఎంతో తేలిగ్గా ఇప్పించింది. అయితే ప్రియులారా, ఇదంతా పరలోకములో ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు చూస్తున్నాడు. యెహోవా యొక్క 7 నేత్రములు భూలోకమందంతటా సంచారము చేయుచున్నవి అని దేవుని గ్రంథములో వ్రాయబడింది. ప్రియులారా, మనకు అధికారం ఉండొచ్చు, అండబలం ఉండొచ్చు, లేకపోతే అందరికన్నా నీవు తెలివి గలవాడివి కావచ్చు. కానీ నీవు చేస్తున్న కార్యము దేవుని వాక్య ప్రకారము చేస్తున్నావా, లేకపోతే సాతానిక ప్రభావము చేత నీవు అన్యాయము చేస్తున్నావా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రియులారా, మనం చేసే ప్రతి పనికి తీర్పు ఉంటుందనే సంగతి మనం మర్చిపోవద్దు. నీవు మంచి పని చేసినా చెడు పని చేసినా అది దేవుడు తీర్పులోనికి తెస్తాడు. ఆ సంగతి మర్చిపోవద్దు. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, దయచేసి మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. దేవుని వాక్య ప్రకారము న్యాయంగా జీవిస్తున్నావా? దేవుని వాక్యానికి విరుద్ధంగా అన్యాయంగా జీవిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. దేవుడు అటువంటి జ్ఞానాన్ని మీకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 16వ వచనములో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఒక సన్నకారు రైతుని, బలహీనుడైనటువంటి సామాన్యుణ్ణి యెజెబెలు చంపించింది. అయితే పరలోకములో ఉన్న మీరు ఆ దుర్మార్గమైన అన్యాయాన్ని చూచినందుకు మీకు స్తోత్రాలు. ఇటువంటి అన్యాయము చేయకుండా మీ బిడ్డలమైన మమ్ములను దయచేసి మీ దయగల రెక్కల కింద భద్రపరచండి. ఎల్లప్పుడూ
మీ చిత్తము జరిగించేవారిగా, మీకు సంతోషము కలిగించేవారిగా, మీ వాక్య మార్గములో పయనించేవారిగా మమ్మల్ని చేయమని మా రక్షకుడు లోకరక్షకుడైన నజరేయుడనే యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.